ఇప్పుడు చీఫ్ మినిస్టర్ వస్తున్నారు అనుకోండి, మొత్తం ఒక అరగంట సేపు ట్రాఫిక్ ఆపుతారండి. ఆపే ప్రసక్తే లేదు సార్. ఆపుకోవడం ఎవరు ఆపమన్నారు మీరు? బండి ఆపేస్తాడు. 5 నిమిషాల ముందు 2 నిమిషాల ముందు ఆపాలి, అంతే అంతే. గంట ముందు అరగంట ముందు ఆపొద్దు, నాకు లైన్ కనబడద్దు, సైరన్ కొట్టొద్దు, కామ్గా పోవాలి. కామ్గా పోవాలా? కామ్గా పోవాలి. ఏం లేదు, అది సీదా పోతుంటుంది, సైలెంట్ గా పోతుంటుంది. ఎవరు ఆపమన్నా కానీ ఆపకపోతుంటుంది కథం. ఓకే అండి. మరి పిల్లలతో ఎలా ఉండేవారండి? పిల్లలతో చాలా బాగుంటుండే సార్. వాళ్ళ మనుషులు నాన్న అమ్మ, ఓకే అంతే. వేరే మాటలే, పేరు పెట్టి కూడా పిలవకపోతుండే సార్. ఎన్టీ రామారావు గారు అసలు పేరు కూడా పిల్లల పేరు పిలవకపోతుండే, నాన్న అమ్మ అంతే. ఒకసారి చిన్నమ్మాయి ఉమ్మమ్మ ఏదో డబ్బులు అడిగింది, మధ్యలో జ్ఞాపకం వచ్చింది, గండిపేట పోతున్నాం అన్న. నిన్న ఏమైంది సార్ అన్నాడు. ముంగట్టే కూర్చుంటుండే కదా సార్ అన్న. గండిపేట పోగానే లచ్చన్న ఉమ్మమ్మ పైసలు అడిగింది, నేను మర్చిపోయినా, ఈ తాళం చేయి ఉమ్మమ్మకి ఇయ్యి, ఎంత కావాలో అంత తీసుకోమను, 20,000 కట్ట ఉన్నది, 5,000 కట్ట ఉన్నది, ఏది కావాలో అది తీసుకోమను, తాళం చేయి ఇచ్చేసాము. పోయి ఉమ్మమ్మకి ఇచ్చిన, అమ్మ ఉమ్మమ్మ పైసలు ఏం కావాలో తీసుకోమన్నాడు, తాళం చేయి నీ దగ్గర పెట్టుకో, మళ్ళా సార్ వచ్చినాక ఇచ్చేసి. అంత ఆప్యాయంగా పిలుస్తుండే. ఇక హరికృష్ణ గారు బాలకృష్ణ గారు ఎలా ఉండేవారండి? ఎక్కువ హరికృష్ణన్ పానం చేస్తుండే సార్. ఎక్కువ హరికృష్ణను వాళ్ళ తాత దగ్గర పెరిగిండి, వాళ్ళ తాతనే జడిపేసిండి నన్ను. వాళ్ళ తాతగారే గారాబంతో అంటారా? కూసబెట్టుకొని సిగరెట్ కాలువరా, సిగరెట్ కాల్చు నాన్న పాడేతాను నాన్న అంటుండే. పూరా ఆడనే డ్రింకింగ్ అలవాటు అయిపోయింది. ఆయన ఎక్కువ, ఆయన పానం ఆయనకే. మబ్బులో 4 గంటలకు దాగేస్తుండే సార్. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ నాన్నగారు వద్దురా నాన్న వద్దురా అన్నా కానీ ఎక్కువ పానం చేస్తుండే ఆయన. హరికృష్ణ అంటే బాగా ఇష్టం. నా ఆచారంలో వచ్చినా కానీ ఆడనే ఉంటుండే, సార్ దగ్గరనే ఉంటుండే. సార్కి ఏమన్నా కావాలన్నా ఇమ్మీడియట్లీ ఆయనే చూస్తుండే. చైతన్య రథం కూడా ఆయన నడిపేవారు అంటే ఆయన చైతన్య రథము పార్టీలోకి రాకముందు నడిపించిండు. పార్టీలోకి రాకముందు, ఓకే. పార్టీలో వచ్చిన తర్వాత చైతన్య రథం నేనే నడిపించిన. నేనే నడిపించిన. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిప్పిన సార్. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిప్పిన. మరి రోజుకి ఎన్ని గంటలు తిప్పేవారు? ఇప్పుడు రోజుకి పొద్దుగాల పోతే మళ్ళీ మబ్బులో 3 గంటలకు పోతే రాత్రికి వచ్చేస్తుంటుంది. రాత్రికి మహానాడు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి 3 గంటలకు బయలుదేరుతుంటాం సార్. మహానాడు అప్పుడు వారం రోజులు నడిచింది మహానాడు. 3 గంటలకు బయలుదేరితే అక్కడ 6 గంటలకు కరెక్ట్ అక్కడ ఉండేవారు. అలా 6 గంటలకు పోలీస్ అకాడమీ దాంట్లో ఉంటుంటుంది. అక్కడ డీజీ దూరసాపు స్టాండ్ బై ఉంటుండే. ఒక్కరోజు కంచికచెర్ల ఆ బ్రిడ్జి మీద టైర్ పంక్చర్ అయింది. ఓకే. చైతన్య రథం టైర్ కాంటెసా బండి పంక్చర్ కాగానే సార్ కూర్చున్న టైరే, సార్ టైర్ పంక్చర్ అయింది సార్ అంటే ఎంతసేపు పడుతుంది? 2 నిమిషాలు సార్ అన్న. టైర్ మార్చాలన్నమాట. ముగ్గురం డ్రైవర్లు ఉన్నాం కదా సార్, స్కాట్ డ్రైవర్, పైలట్ డ్రైవర్. ఒకడు బండి తీసిండు, ఒకడు జాక్ ఎక్కిచ్చిండు, ఒకడు బండి తీసిండు, ఫ్లోర్ ఎక్కించినాం. మళ్ళీ టైర్ స్కాట్ బండిలో పెట్టేసినాం, మళ్ళీ పంక్చర్ చేయించుకొని రామని. ఇంట్లోనే నర్సయ్య ఏమన్నాడు, ఫోన్ చేసి 5-10 నిమిషాలు లేట్ వస్తాం సార్ అని చేసిండు. ఫోన్ పెట్టేసిండు. దూరసాప స్పాట్ మీద లేడు. ఇట్లా 5-10 నిమిషాలు లేట్ వస్తుంది కదా అన్న టైంకే కరెక్ట్ తీసుకుపోయినా నేను. కవర్ చేసేసిన. అక్కడ టైర్ పంక్చర్ అయిందంట కదా సార్. ఎవరు చెప్పిండు బెదవా? ఆఖరి పోలీస్ బుద్ధి పోలేదా? ఎందుకు చెప్పిండావు నువ్వు?
నడు కోపడేసిండు. ఇక దూరసాబు కూడా అటు వెళ్ళిపోయిండు సార్ కోపం చూసి. దగ్గర రాలే ఇక టైర్ మార్చేసినాం ఇమీడియట్లీ. 5 నిమిషాల ముందే కరెక్ట్ టైంకి వచ్చినాం. నీకు చెప్పొద్దు అన్నాం కదా, ఎందుకు చెప్పినావు? సార్కు ఏదైనా కోపం వస్తే నచ్చదు, చెప్పిన పని చెయ్యొద్దు. వద్దన్నప్పుడు వద్దు, అంతే. ఆయన అంత కంట్రోల్ ఉంటుండే. మరి ఈ కారు స్పీడ్కి వెళ్తాం, స్లోగా వెళ్ళాడు, గట్టిగా స్పీడ్గా వెళ్ళకూడదు అలా ఎప్పుడైనా చెప్పేవారు మీకు? ఒక్క మాట అనకపోతుండే సార్. వాళ్ళ తమ్ముడు త్రివిక్రమరావు అవునండి, తమ్ముడు తమ్ముడు అని పిలుస్తాడు. చక్కగా చక్కగా అని చాలా చాలా గౌరవంగా పిలుస్తాడు సార్. నల్గొండ పోతున్నాం, విజయవాడ పోతున్నాం. అసలు అది ఎయిర్పోర్ట్, విజయవాడ ఎయిర్పోర్ట్ ఏంది ఉండేది? గన్నవరం అండి. గన్నవరం పోవాలి. వీళ్ళిద్దరు కూర్చున్నారు. నల్గొండ దగ్గర రైల్వే బ్రిడ్జ్ డౌన్ లా స్పీడ్ బ్రేక్ ఉన్నది. స్పీడ్ బ్రేకర్ అది కొత్తగా కట్టిర్రు. మీకు తెలియదు? అది నాకు తెలియదు. నాది కాంటెసా బండి. దగ్గరకు వచ్చినాక నేను బ్రేక్ వేశారు. సడన్ బ్రేక్ వేసి మొత్తం ఇట్లా పక్కకి తిప్పారు. ఇట్లా తిప్పినా, ఇట్లా తిప్పితే ఎగిరి చంబర్ పలిగిపోతుంది. ఓకే, చాసిస్ క్రాసెస్ తిప్పిన మొదలు ఇది ఎక్కి మళ్ళా తర్వాత అది ఎక్కాలి. సడన్ పిలగొట్టంగానే ఏం లేదు పెంచులు అని కోపడేసిండు. తమ్ముడు కూర్చుంటే గమ్మున కూర్చోరి, లేకపోతే ఇంకా బండి రాలి, లచ్చన్న డిస్టర్బ్ చేయొద్దు. అది ఇంటి వరకు అక్కడ సర్ది పెట్టి అది గదమాయించి అంటారు కదా, లచ్చన్న డిస్టర్బ్ చేయొద్దు, నీకు ఇష్టం లేకపోతే దిగిపో, ఇంకా బండ్లరా గట్టి గడిచేసిండు. సారీ అన్నయ్య, సారీ అన్నయ్య, సారీ అన్న. చూడు సడన్ బ్రేక్ కొట్టిండు, బండి యాక్షన్ ఎంత ఎట్లయిపోయింది చూడు. స్టేట్ లో పోతే చెంపర్ పలిగిపోతుండే. కామ్ అయిపోయాడు. గన్నవరం పోయినాం. గన్నవరం పోయినాం అప్పుడు హరిబాబు చైతన్య రథం తీసుకొని వస్తున్నాడు. ఓకే. కోదాడ్ల వసంత్ నాగేశ్వరరావు హోమ్ మినిస్టర్ రోడ్ మధ్యలో నుండి డాన్స్ చేస్తున్నాడు, ఆపు ఆపు అని. ఓకే సార్ అగో వసంత్ నాగేశ్వరరావు డాన్స్ చేస్తున్నాడు సార్, బండి ఆపు అంటుండు. కొట్టే ఆపద్దని కొట్టే. నేను అట్లా వెళ్ళిపోయాడు, పక్కకి వెళ్ళిపోయినా. జర్ర దూరం పోగానే హరిబాబు వస్తున్నాడు చైతన్య రథంలో. సార్ హరిబాబు వస్తున్నాడు సార్. విధవాన్ని ఈటికి ఎవరు రమ్మన్నారు, బండి పక్క కాపు, పిలువు హరిని. ఎవరు రమ్మన్నారు ఎక్కడికి? మీరు వస్తుండ్రని. నీకు ఎవరు రమ్మన్నారు? తీసుకొని వెళ్ళిపోక్కడ అని నిలబడిపో, గన్నవరం దగ్గర నిలబడు. మళ్ళీ మేము మూవ్ అయిపోయినాం. మూవ్ అయిపోయినాక గన్నవరం కాడ ఆగినాం. ఆడ మొత్తం ఫుల్ జనం. ఆడ చూసి నేను యాపిల్ పండు ఏదో వేరే పండు అనుకున్నా. జామకాయ, ఇంత పెద్ద జామకాయ, పెద్ద జామకాయ. అది ఇచ్చాడు. ఇచ్చాగానే నాకు ఇచ్చేసిండు. సార్ నేను తినేసా సార్, ఆకలి అవుతుంది, తిను. అన్నముంగట అట్లా కొరుకొని తినేసిన. ఆకలి తీరింది. గన్నవరం పోయినాం. లక్షణ మీరు వెళ్తారా? నేను గెస్ట్ హౌస్ పోయి పండుకొని మబ్బులో 3ంటికి బయలుదేరుతా సార్. ఓకే, నేను చెప్పర్లే, నేను చూసుకుంటా సార్. గెస్ట్ హౌస్ పోయినాం, సర్కిట్ గెస్ట్ హౌస్. ఆడ పోగానే మనిషి వచ్చిండు, తహసీల్దార్ వచ్చిండు, భోజనం అరేంజ్ చేసినాం. మేము మబ్బులో 3 గంటలకు పోతాం సార్. బండ్ల పెట్రోల్ పోవాలి. ఆ 3 బండ్లకు 3 పెట్రోల్ పోవాలి. 3 బండ్లు తీసుకొచ్చి పెట్రోల్ పోసేసిండు. భోజనం తిన్నాం. మబ్బులో 3 గంటలకు లేచి వెళ్ళిపోయినాం.